వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి గాయమైంది. నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఛాతికి తగిలింది బంతి. ప్రధానంగా బాల్ తగలగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బేబీ బాస్. మూడో టీ20లో వైభవ్ ఆడడం పైన మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతున్నాయి. వైభవ్ కు పరీక్షలు నిర్వహించారు జట్టు వైద్యులు. గాయం తర్వాత మళ్ళీ బ్యాటింగ్ చేశారు వైభవ్ సూర్యవంశీ. అయితే తీవ్రమైనటువంటి గాయం ఏది కాలేదన్నారు మేనేజ్మెంట్. ప్రధానంగా మూడో టీ20 ఆడేందుకు వైభవ్ రెడీ అయిపోయారు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో 1-0తో వెనుకబడింది భారత్. మంగళవారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగబోతున్నాయి. అయితే ఓపెనర్ గా రానున్న వైభవ్ పైన భారీ అంచనాలే కనబడ్డాయి. ప్రధానంగా టీ20 మ్యాచ్లకు సంబంధించి వైభవ్ ఆడతారా లేదా అనేటువంటి ఇష్యూ నుండి గత మ్యాచ్ లో వైభవ్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. తాజాగా జరగబోయేటువంటి మ్యాచ్ కి ముందు వైభవ్ కు గాయం కావడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, వైభవ్ కు తాజాగా అయినటువంటి గాయం కారణంగా నెక్స్ట్ మ్యాచ్ ల పైన ఎలాంటి ప్రభావం పడబోతుంది? ఇది ఆయన అభిమానులతో పాటుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కలవర పెడుతున్నటువంటి ప్రశ్న. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, వైభవ్ సూర్యవంశీకి సంబంధించి యూకే పర్యటన మొదలైనప్పటి నుంచి కూడా అనేక అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అతని ఆట తీరు మీద చాలా వరకు అభిమానుల్లో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే అతను ఐపీఎల్ లో గత ఏడాది కానీ ఈ సంవత్సరం కానీ జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ లో అతను ఆడినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించి ఐర్లాండ్ లో అరంగేట్రం చేయలేదు, కానీ మొన్న ఇంగ్లాండ్ తో జరిగినటువంటి రెండో మ్యాచ్ లో అతను అరంగేట్రం చేయడం అది కొంత ఫ్యాన్స్ కు జోష్ ఇచ్చిందని చెప్పాలి. కానీ అయితే ఇక్కడ ఆ మ్యాచ్ లో అతను కొంత నిరాశపరచడం అయినప్పటికీ కూడా అతను కొట్టినటువంటి 2 సిక్స్లు కూడా అంత ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక మూడో మ్యాచ్ కి సంబంధించి సీనియర్ సంజు శాంసన్ పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి అనుకోవడం కొంత మళ్ళీ అంటే అతను వైభవ్ సూర్యవంశీని టాప్ ఆర్డర్ లో షైన్ చేయాలి, అంటే భవిష్యత్తులో టీ20లకు అతను అంటే కీలకంగా మారే విధంగా తీసుకురావాలనేటువంటి ఆలోచనలోనే టీమిండియా యాజమాన్యం కనపడుతోంది. అందుకనే అతని విషయంలో కొంత జాగ్రత్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా జరిగినటువంటి ప్రాక్టీస్ సెషన్ లో అతనికి కొంత గాయం అయినప్పటికీ ఆ గాయం తీవ్రత అంతగా అంటే ముందు కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా కొంత కంగారు పడ్డాడు. అందుకని కొంత అట్లా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది అనేది టీమిండియా యాజమాన్యం చెప్పింది. ఇక అతను మళ్ళీ తిరిగి కోలుకుని బ్యాటింగ్ చేశాడు. అయితే ఇక మ్యాచ్ జరిగే సమయానికి అతను ఆడతాడా లేదా అనే దానికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కానీ వెంకట్, అంటే ఈ గాయాన్ని తీవ్రంగా పరిగణించేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? ఎందుకంటే రీసెంట్ గానీ ఛాన్స్ ఇచ్చి అంతలోనే ఇలా పక్కన పెట్టేటువంటి ఆలోచన చేసే సిచ్యువేషన్ ఉందంటారు. అయితే దీనికి సంబంధించి కొంత దూకుడుగా అంటే ఇప్పుడు అతను ఆడుతున్నాడు కాబట్టి మరి రిస్క్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. కానీ టాప్ ఆర్డర్ లో అతన్ని షైన్ చేయాలంటే అతనికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మళ్ళీ వెంటనే బరిలోకి దించి రిస్క్ తీసుకుంటారా అనేది ఒకటి. అలాగే ఇక్కడ సంజు శాంసన్ తప్పించడానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ అతను మరి సాయంత్రం మ్యాచ్ టాస్ సమయానికి మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి గాయం కావడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఛాతికి బంతి ఒక్కసారిగా తగలడంతో బాల్ తగలగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బేబీ బాస్. మూడో టీ20లో వైభవ్ ఆడడం పైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. వైభవ్ కు పరీక్షలు నిర్వహించారు జట్టు వైద్యులు. గాయం తర్వాత మళ్ళీ బ్యాటింగ్ చేశారు వైభవ్. అయితే తీవ్రమైనటువంటి గాయం ఏమీ లేదంటూ కూడా మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మూడో టీ20 ఆడేందుకు వైభవ్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో 1-0తో భారత్ వెనుకబడినటువంటి విషయం విదితమై అయితే మంగళవారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగబోతుంది. ఓపెనర్ గా వైభవ్ రాబోతున్నారు అనేటువంటి అంచనాలు భారీ స్థాయిలో కనబడినటువంటి వేళ తాజాగా జరిగినటువంటి ఈ గాయం కారణంగా వైభవ్ పరిస్థితి ఏంటి? వైభవ్ ను పక్కన పెట్టబోతున్నారా లేదా వైభవ్ కి మళ్ళీ అవకాశాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ అవకాశాన్ని కల్పిస్తే సో వైభవ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఇష్యూ మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది.